కోమరంబి ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కార్యనిర్వహణాధికారి నారాయణ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆధ్వర్యంలో మనం గత 8 సంవత్సరాలుగా 8 కేంద్రాలను పీపీసీ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ప్యాడీ కొనుగోలు చేయడం జరుగుతుంది ప్రభుత్వ మద్దతు ధరతో. ఇదివరకు మనకు దహేగం ప్యాక్స్ పరిధిలో 6,000 మెట్రిక్ టన్నులు మనం కొనుగోలు చేసేవాళ్ళం. ఈ మధ్య రైతులు వాణిజ్య పంటలకు వైపు మళ్ళీ మేల్ ఫీమేల్ సాగు పెంచిండ్రు. దానివల్ల మాకు ఒక 2,000 మెట్రిక్ టన్నుల వరకు తగ్గే అవకాశం ఉంది ఈసారి. కనీసం అంటే మా అంచనా ప్రకారం 4,000 మెట్రిక్ టన్నుల వరకు మేము పిఏసిఎస్ ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉందని మేము అంచనా వేసుకుంటున్నాం సార్. తగలకుండా కేంద్రాలలో ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్ అన్నీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ రైతులకు ఇబ్బంది కాకుండా మేము తగు జాగ్రత్తలు ప్రతిరోజు అన్ని కొనుగోలు ప్యాక్స్ పరిధిలోని 8 కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం జరుగుతుంది. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఈ వాతావరణం కూడా పగబట్టింది రైతులను మమ్మల్ని. కానీ అకాల వర్షాలు రాకుండా ఉంటే ఇబ్బందులు తప్పితే ఈ అకాల వర్షాలు అనేవి రైతులని మమ్మల్ని కూడా ఇబ్బంది పెడతాయి. కాబట్టి నిన్న జేసీ గారు కూడా అన్ని కేంద్రాలను విజిట్ చేయడం జరిగింది, మాకు సూచనలు ఇచ్చిండ్రు. దాని ప్రకారం నిన్నటికి ఈ రోజుకి ఇంకా కొంచెం కొనుగోలు వేగాన్ని పెంచుకున్నాం. లారీలు కూడా నిన్న 10 లారీలు, ఈరోజు 10 లారీలు మేము ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. 6 నెలల కష్టపడ్డ పంటని అమ్ముకోవడానికి వస్తే ప్రతిరోజు వాతావరణంలో మార్పులు అనేవి అయితే జరుగుతున్నాయి. దానివల్ల రైతులు నిజంగా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట వాస్తవం. ఎరువుకాకుడు అంటే వాళ్ళు ఆరబెట్టడానికి కూడా ఈ వాతావరణం సహకరించట్లేదు. టార్పాలిన్ తీసి ఆరబెడదాం అనే లోపు మళ్ళీ మబ్బులు చినుకులు రావడం అనేది జరుగుతుంది. మేము పూర్తి సన్నద్ధంగానే ఉన్నాం. అకాల వర్షాలు వచ్చినా కూడా పూర్తిగా టార్పాలిన్ అందుబాటులో ఉంచినాం. మేము ఎప్పటికప్పుడు వాళ్ళకు అందుబాటులోనే ఉంటున్నాం. మేము అందిస్తున్న ప్రభుత్వం మద్దతు ధరతోని కేంద్రాలు ఏర్పాటు చేసినాం. రైతులు 6 నెలలు కష్టపడి పంట పండిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకొని రైతులు లాభసాటి వ్యవసాయాన్ని వైపు మరలాలని మేము కోరుకుంటున్నాం సార్. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరని వాళ్ళు పొందితే వాళ్ళు కొంత లాభాలలో పడి వాళ్ళు అభివృద్ధి చెందుతారు. వాళ్ళ అభివృద్ధి మన అందరి అభివృద్ధి. కాబట్టి రైతుల తరఫున మేము ప్రతి నిమిషం జిల్లాలో 50-60% వరి ధాన్యం సాగయ్యేది ఒక దహేగం మండలం ఉంది, ఆసిఫాబాద్ కోమరంభీం జిల్లాలో. దానికి తగ్గట్లు మేము ఏర్పాటు చేసుకున్నాం. అధికారులు పైనుంచి జేసీ గారు కానీ మా డీసీఓ గారు కానీ ఆదేశాలు ఇచ్చిన దాని ప్రకారం మేము ప్రతిరోజు మానిటరింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసుకుంటూ ప్రతి నిమిషం మేము అందుబాటులో ఉంటున్నాం.